పుట్టిన 16 ఏళ్ల వరకు ఉలకకుండా పలకకుండా కనీసం ఆహారం కూడా తీసుకోకుండా ఉన్న చోటనే కూర్చున్న ఒక మహాయోగి గురించి మీకు తెలుసా? సాధారణంగా శిశువు తల్లి గర్భం నుండి బయటకు రాగానే శఠమనే వాయువు ప్రభావం వల్ల భగవంతుణ్ణి మర్చిపోయి ప్రాపంచిక మాయలో పడి ఏడుస్తుంది. కానీ ఆ మాయను పుట్టుకతోనే జయించిన ఒక మహానుభావుడు మన భూమిపై జన్మించారు. ఆయనే నమ్మాల్వార్. ఆయన జననం ఒక అద్భుతం, ఆయన బాల్యం ఒక ఆధ్యాత్మిక రహస్యం. ఆల్వార్ తిరునగరిలో జన్మించిన ఈ బాలుడు పాలు తాగడు, కదలడు, ఏడవడు. తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ శిశువు కళ్ళు కూడా తెరవలేదు. లోకజ్ఞానం లేని జడత్వంతో ఉన్నాడని అందరూ అనుకున్నారు. ఆ బాలుడు సాక్షాత్ వైకుంఠ సేనాధిపతి విశ్వక్సేనుల వారి అంశ అన్న విషయం అప్పట్లో వారెవరికీ తెలియదు. బాహ్య ప్రపంచం కన్నా అంతఃప్రపంచంలోని పరమాత్మతోనే ఆయన నిరంతరం అనుసంధానమై ఉండేవారు. దిక్కుతోచని స్థితిలో తల్లిదండ్రులు ఆ బాలుణ్ణి పల్లకీలో ఉంచి స్థానిక దేవాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ భగవంతుడి పాదాల చెంత బిడ్డను ఉంచి ప్రార్థించారు. చిత్రంగా ఆ బాలుడు అప్పటికప్పుడు పాక్కుంటూ వెళ్ళి అక్కడే ఉన్న ఒక పెద్ద చింత చెట్టు తొర్రలో పద్మాసనం వేసి నిశ్చలంగా కూర్చున్నాడు. ఆ చింత చెట్టు సామాన్యమైనది కాదు, ఆదిశేషుడి అవతారంగా భావిస్తారు. ఆ తొర్రలోనే ఆయన 16 ఏళ్ల పాటు మౌనంగా యోగముద్రలో ఉండిపోయారు. ఆ 16 ఏళ్ల మౌనాన్ని ఒక శిష్యుడి ప్రశ్న ఎలా ఛేదించింది? ఆ చింత చెట్టు ప్రత్యేకత ఏమిటి? ఇవన్నీ మన తదుపరి వీడియోలో తెలుసుకుందాం. మౌనంతోనే వేద సారాన్ని ప్రపంచానికి చాటిన నమ్మాల్వార్ చరిత్రను అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం హంసవాహిని ఛానల్ను